హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య వ్లాగ్స్. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. మనకి బాగా తినాలి అనిపించినప్పుడు ఇది చిటికలో చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా మరి? ఇక ఆలస్యం ఎందుకు, వెళ్దాం పదండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఫ్రెండ్స్. అలాగే చికెన్ని నేను ఎస్టర్డే నైట్ తెచ్చిపెట్టుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసి కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు చేసే ముందు బయటకు తీసి హాఫ్ అన్ అవర్ బయట అలాగే కూలింగ్ పోయేదాకా ఉంచేసాను. అలాగే హాఫ్ కేజీ రైస్ నానబెట్టుకున్నాను. మసాలా దినుసులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నానండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో, పుదీనా, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను. లెమన్ అండ్ కర్డ్, ఫైనలీ కాస్త నెయ్యి అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్, నెయ్యి వేసాను. ఇందులో మసాలా దినుసులు వేసానండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. సో నేను 1 కేజీ చికెన్కి 6 ఆనియన్స్ తీసుకున్నాను, 4 టమాటో తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ కేజీ రైస్ యాడ్ చేశాను. ఇలా క్వాంటిటీ చేయడం వల్ల టేస్ట్ ఉంటుందన్నమాట. సో 1 కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ వేగిపోతున్నాయి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఆవిరికి మనకు నీట్గా ఉడుకుతుందన్నమాట. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. సో నేను మధ్య మధ్యలో తీస్తూ కలిపెడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కింద మాడిపోకూడదు కదా, మాడితే టేస్ట్ వేరే అయిపోతుంది. కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. ఇది బాగా ఉడకాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నానండి నేను, ఎందుకంటే అది మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టాక్ చేసి పెట్టి వేయడం వల్ల పెద్దగా టేస్ట్ ఉండదు. ఫ్రెష్ అయితే మనకు మంచిగా ఉంటుంది. సో ఇక్కడ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కింద త్వరగా అడుగంటుతుందండి. అలా కాకుండా కలుపుతూనే ఉండండి. ఒక 3 మినిట్స్. చూసారా, మొత్తము డ్రై అయిపోయింది. సో మాడుతూ ఉంది ఫ్రెండ్స్. మనం అలా మాడకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. రైనీ సీజన్లో ఇలా బిర్యానీ తినడం వల్ల మనకు మసాలా అంతా తగులుతుంది కదా ఫ్రెండ్స్, కోల్డ్ చేయకుండా కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇలా బిర్యానీలు తింటూ ఉంటే మనకు ఎనర్జీ బూస్ట్ అవుతుందన్నమాట. అండ్ టమాటాని యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ టమాటో బాగా నలిగిపోవాలి ఫ్రెండ్స్, చిత్తు చిత్తు అయిపోవాలన్నమాట. మూత పెట్టి ఉడికిస్తున్నాను. చూసారా, ఇందులోని వాటర్ పడుతుంది. సో అది డ్రై అవ్వకుండా ఉండడానికి ఇది టిప్ అనమాట. దాని వేపర్స్ పడుతూ ఉన్నాయి. గంటితో నలిపేస్తున్నాను బాగా, త్వరగా ఉడికిపోతుంది కదా అలా చేసినప్పుడు. సో అందుకని ఇప్పుడు చికెన్ వేసి మొత్తం బాగా కలిపేసుకుందాము. సో అంతా మిక్స్ అవ్వాలి. దీన్ని కాసేపు ఉడికించుకుందాము, ఒక 2 మినిట్స్. తర్వాత కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకుందాము.
ఎంత కలుపుతామో అంత స్మూత్గా అవుతుంది. లేదంటే అక్కడక్కడ ఇలా గుడ్లు గుడ్లుగా ఉంటుంది కర్డ్ అనేది. సో అలా కాకుండా బాగా మిక్స్ చేసేద్దాము. సో ఇలా చేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ ఉప్పు కారం బాగా ముక్కకి తగిలేలాగా ఉడికిద్దాము. ఇలా ఉడికిన తర్వాత మనము ఆ బౌల్లోని కాస్త వాటర్ వేసి మిక్స్ చేసుకుందాము. హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్లో నుంచి మనకు వాటర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఇక్కడే టిప్ అనమాట, కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ ఇచ్చేద్దాము. సో ఇలా ఇవ్వడం వల్ల మనకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది. సో ఈలోగా రైస్ని బాగా వడగట్టి పెట్టుకుందాము. అండ్ కర్డ్ని కూడా రైతా చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసేసుకుందాము. చూసారా ఇక్కడ కుక్కర్ విజిల్స్ ఇచ్చేస్తుంది. 3 విజిల్స్ అండి కరెక్ట్గా, మరీ ఎక్కువ ఉడికిపోకూడదు, 3 చాలు. కుక్కర్ విజిల్ ఇప్పుడే కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేద్దాము. ఈలోగా పెరుగు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో పెరుగు, ఆనియన్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, సాల్ట్ వేసి ఇలా చేయి పెట్టి బాగా మిక్స్ చేసేద్దాము. ఇలా చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, అందులో నుంచి ఫ్లేవర్స్ బయటకు వస్తాయి. కాస్త వాటర్ వేసుకొని తగినట్లుగా, అంటే మనకు మరీ లూజ్ కావద్దు, మరీ టైట్ కావద్దు, ఇలా తయారు చేసుకుంటే బిర్యానీలోకి బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనము కుక్కర్కి ఏదైతే గ్యాస్ లోపల ఉంటుందో దాన్ని ఇలా గంటి పెట్టి వెజల్ని కొంచెం పైకి ఎత్తామంటే మొత్తం గ్యాస్ వెళ్ళిపోతుంది, రిమైనింగ్ గ్యాస్. చూసారా ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని రైస్ యాడ్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేశానండి. రైస్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. సో ఇందులో మనకు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ఉందండి ఇప్పుడు ప్రెజెంట్. సో నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పక్కన బాయిల్ చేస్తున్నాను. సో 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ కావాలి. సో 1 గ్లాస్ మనకు ఆల్రెడీ కుక్కర్లో ఉంది, 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. సో దీన్ని బాగా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు ఈ వాటర్ని టేస్ట్ చేద్దాము, దాన్ని బట్టి సాల్ట్ ఎంత కావాలో యాడ్ చేసుకుందాము. ఒక లెమన్ని కూడా నేను ఇందులో స్క్వీజ్ చేసేసాను. బాగా మిక్స్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని, ఇక కుక్కర్ మూత అవసరం లేదు. సో ఇలా మూత పెట్టుకొని మనము ఉడికించేసుకుందాము. సో అన్నం ఇలా ఉడికేటప్పుడు 2 టైమ్స్ మాత్రమే మనము కలపాలి, అంతకు మించితే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఆల్రెడీ 1 టైం కలిపాను, ఇప్పుడు 2nd టైం అనమాట. సో ఒక్కసారి అలా మిక్స్ చేసి పెట్టేద్దాము, మూత పెట్టుకుందాము. మూత పైన నేను ఇలా రాయి అనేది పెట్టానండి, ఆవిరిపోకుండా బాగా దమ్ అయిపోతుందని. సో మధ్యలో ఒకసారి తీసి చూశాను ఎంత వాటర్ అనేది ఉంది అని. సో పైన వాటర్ ఉంది కాబట్టి కింద మాడిపోకుండా ఉండాలి అంటే చాక్ తీసుకొని ఇలా హోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ఎగ్జిస్టింగ్ వాటర్ అనేది డౌన్కి వెళ్ళిపోతుంది. సో మనకు అడుగంటదనమాట. ఇంకో 2 మినిట్స్ ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.